హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుందండి. ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తే ఏం చేయాలి, భయపడాలా అనేది. సో నాకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందండి. సో వచ్చింది, దాన్ని ఎలా కవర్ చేసుకున్నాను, నాకు కూడా చాలా అప్పుడు భయం వేసింది. థైరాయిడ్ డాక్టర్ చెప్పినప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకున్నాను, దానికి ఏమేమి ట్యాబ్లెట్ వాడాను అనేది కూడా చెప్తానండి. సో ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉందా లేదా అనేది మీకు లాస్ట్ చెప్తాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ అలాగే సపోర్ట్ చేయండి. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉన్నప్పుడు నేను ఏం చేశాను అనేది చెప్తానండి. సో ఫస్ట్ నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారండి. 5th మంత్లో చేయించుకున్నాను. అప్పుడు 5th మంత్లో రిపోర్ట్లో థైరాయిడ్ ఉంది అని వచ్చిందండి. థైరాయిడ్ అంటే హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం. నాకు హైపర్ ఏం లేదండి, హైపోథైరాయిడిజం అయితే ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో అప్పుడైతే నాకు ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు. ట్యాబ్లెట్ అప్పుడు ఇచ్చిందిగా చూపిస్తాను. సో అప్పుడు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు ఇది నేను మార్నింగ్ వేసుకునేదాన్ని. ఎర్లీ మార్నింగ్ వేసుకొని దీనికి 2 hours గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మనము ఏదైనా తినవచ్చు. వెంటనే తినేసుకున్న వెంటనే తినకూడదు. సో అందుకోసమే నేను 4:30కు 4:30 కల్లా ఈ ట్యాబ్లెట్ వేసుకొని 2 hours 2 hours కాకుండా కూడా కంపల్సరీ 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత తినాలి ఫుడ్ ఏదైనా సరే. సో నీళ్ళు తాపితే కదండి, ఇది ఖాళీ కడుపుతోనే వేసుకోవాలి. ఎంటీ స్టమక్లోనే వేసుకుంటేనే బాగోది. డాక్టర్స్ అయితే చెప్తారండి, నేను అలానే వేసుకునేదాన్ని. ఫుడ్ విషయానికి వస్తే నేను ఏమేమి తీసుకునేదానంటే సోయాబీన్స్ అండి, సోయా సాస్, సోయా పన్నీరు, సోయా మిల్క్ ఇవన్నీ తీసుకోవద్దండి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా. సో పాలకూర కూడా తీసుకోవద్దు. స్వీట్ పొటాటో అండ్ స్ట్రాబెర్రీ ఇవన్నీ అయితే తీసుకోవద్దు. క్యాలీఫ్లవర్, క్యాబేజీ అంటే గోబీకి సంబంధించిన ఫుడ్ అయితే తీసుకోవద్దు. సో అండ్ కేక్స్, పిజ్జా, బర్గర్ ఇలాంటివి కూడా తీసుకోవద్దండి థైరాయిడ్ ఉన్నప్పుడు. సో దీనికి మనం దూరంగా ఉంటేనే బాగా. అండ్ నెక్స్ట్ పల్లీలు కూడా తీసుకోవద్దు. సో వీటికి దూరంగా ఉంటేనే బాగా థైరాయిడ్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ మనం కంట్రోల్గా చేసామనుకోండి మనకు థైరాయిడ్ అనేది కంట్రోల్గా ఉంటుంది, నార్మల్గా అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ నుంచి థైరాయిడ్ అయితే ఉంటుంది, కొంతమందికి హార్మోన్ చేంజెస్ వల్ల థైరాయిడ్ వస్తుందండి. సో నాకు ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ చేంజెస్ వల్లనే థైరాయిడ్ అనేది వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఒకటి వేసుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మళ్ళీ కూడా థైరాయిడ్ ఉందని చెప్పారండి డాక్టర్స్. ఇదే సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే సేమ్ ఇదే ట్యాబ్లెట్ ఇచ్చారు మళ్ళీ నాకు ఇప్పుడు. సో అప్పుడు ఫస్ట్ నేను నార్మల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎలా కవర్ చేసుకున్నాను, సో ఇప్పుడు కూడా సేమ్ నేను ఇలానే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎలా చేశాను ఇప్పుడు కూడా అలానే చేస్తున్నానండి. సో గోబీకి సంబంధించిన ఫుడ్ అయితే తీసుకోవట్లేదు. అండ్ ముల్లంగి, సోయాబీన్స్, సోయా సాస్ వీటిని కూడా అసలు నేను తీసుకోవట్లేదు. ఐటెం ముట్టలు కూడా. సో పిజ్జా, బర్గర్ ఇవి కూడా ఏం అసలు తీసుకోనండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీగా చేసి కవర్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు కూడా సేమ్ ఇలా అప్పుడు ఎలా వాడానో ఇప్పుడు కూడా అలానే వాడుతున్నాను. ఇది 4 గంటలకి వేసుకుంటానండి. ఒక్కోసారి 4:30కి వేసుకుంటాను మార్నింగ్ వేసి. ఎందుకంటే మనము లేట్ అయ్యి 6 గంటలకు వేసుకున్నాం అనుకోండి, వెంటనే తొందరగా ఏమైనా తినాలనిపిస్తుంది. అప్పుడు అందుకోసమే నేను 4:30 కన్నా 4కి వేసుకుంటే మనం 6కి ఏమైనా తిన్నా కూడా నడుస్తుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తింటుంటారు ప్రెగ్నెన్సీ టైంలో, కొంతమందికి ఆకలి అనేది వేస్తుంటుంది. అందుకోసమే ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా నీరసంగా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న చూడండి, నాకు ఏంటంటే ఏదో పని చేసినట్టు ఫీల్ అవుతుంది. అంటే దమ్ము వచ్చినట్టు, ఎక్కువగా పని చేసే ఫీల్ అయితే వస్తుంది. సో చాలా నీరసంగా ఉంటుంది అన్నమాట హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు. చెమటలు పడుతుంటాయి, చాలా నీరసంగా ఉంటాం అన్నమాట. నాకు సేమ్ అలానే ఉంది. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, పెయిన్స్ అనేది ఉంటుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో. సో అందుకోసమే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మీ డాక్టర్ అడిగి మీరు ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలి. డాక్టర్స్ ఎలా చెప్తారో అలా మీరు చేయండి, కవర్ అయిపోతుంది. సో మీ డాక్టర్స్ ఎలా చెప్తారో అలా చేయండి. సో దానికి తగ్గట్టు మనం ఫుడ్ కూడా తీసుకుంటే మనకు థైరాయిడ్ అనేది కవర్ అయిపోతుంది, నార్మల్గా అయిపోతుంది. సో మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ
డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బ్లడ్ చెకప్ చేసుకొని థైరాయిడ్ చెకప్ చేసుకోవాలి. అప్పుడు నార్మల్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మళ్ళీ అప్పుడు చెకప్ చేసుకుంటే మంచిది. సో అందుకోసమే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ టెస్ట్ ఏదైనా టెస్టులు చెప్పినప్పుడు కంపల్సరీ వెంటనే చేసుకోవాలండి. ఎందుకంటే మనము అది కొంచెం ఉన్నప్పుడు కవర్ అయితే చేసుకుంటాము వాళ్ళు చెప్పినప్పుడు, మాది పెద్దగా అయినప్పుడు కవర్ చేసుకోవడానికి అయితే రాదండి. అప్పుడు ట్యాబ్లెట్ కాదు వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకోసమే కొంచెం పైసలు ఖర్చు అయినా పర్లేదు, డాక్టర్స్ ఇవి టెస్టులు చెప్పినప్పుడు వెంటనే చేసుకుంటేనే బాగా దానికి మనం వెంటనే పరిహారం అయితే చేసుకుంటాము. అందుకోసమే చెప్తున్నా, ప్రెగ్నెన్సీ టైంలో ఏ టెస్టులు చెప్పినా చెప్పినా ఆ డాక్టర్స్ ఎలా చెప్తారో అలా చేస్తేనే మంచిదండి. సో కడుపులో బిడ్డ కూడా సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో ఈ థైరాయిడ్ మనం డైలీకి ఇచ్చినాం అనుకోండి, బేబీ మైండ్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకోసమే డాక్టర్స్ కంపల్సరీ చెప్తే చేయండి. సో ఈరోజు వీడియో ఇంతేనండి. నాకు థైరాయిడ్ వచ్చినప్పుడు ఎలా కవర్ చేసుకున్నాను, నార్మల్గా ఎలా అనేది చెప్పాను. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే వాడుతున్నాను అన్నమాట. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి థైరాయిడ్ చెకప్ చేసుకుంటాను. అప్పుడు నార్మల్గా ఉందంటే ఓకేనండి. సో మళ్ళీ అప్పుడు కూడా మీకు డెలివరీ అయిన తర్వాత నాకు థైరాయిడ్ నార్మల్ ఉందా ఎలా ఉంది అనేది కూడా వీడియో చేసి పెడతానండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.